నువ్వేమి చెయ్యొద్దు, నేను చెబుతాను. పర్వతాలు, పానకాలు నాతో రండి, ప్లాన్ చెప్తాను. ఏమైనా అయ్యగారి పరిస్థితి చూస్తుంటే చాలా జాలి వేస్తుందిరా. దేవుళ్ళు అంటే అయ్యగారి కళ్ళు కప్పి ఆ రాజుగాడు అమ్మగారు ఆడే నాటకం చచ్చా చాలా అన్యాయం రా. అన్న చెల్లులు అంటూ ఆ బాడు పని చేయడానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పిందో చిచ్చి, అసలు చెప్పుకోవడానికి ఎండానికి కూడా చాలా అసహ్యంగా ఉందిరా. ఏదో పని ఇదే మళ్ళీ పేదవాళ్ళు ఇళ్లలో అయితే ఇద్దరిని నరికి ఫోన్లు ఎట్టేవాళ్ళం. ఏమిట్రా వాగుతున్నారు? కొట్టండి అయ్యారు, ఇంకా కొట్టండి. మా ప్రాణాలు పోయేదాకా కొట్టి చంపండి సార్. మీకు దండం సార్. ఎంతైనా మీ ఉప్పు తిని బతికేవాళ్ళం సార్. మీకు ఎంత పని చేసేవాళ్ళం సార్. అడుగడుగునా మీ మేలు కోరేవాళ్ళం సార్. నిజం చెప్పాలంటే మీ ఇంటికాడ కాపలా కాసే కుక్కలు లాంటి వాళ్ళం అయ్యా. అందుకే మేము చూసింది మాకు తోచింది మాలో మేము చెప్పుకొని కుమిలిపోతున్నాం సార్. మేము చెప్పినంత మాత్రం నేను నమ్మక్కలేదు అయ్యగారు. వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచండి అయ్యగారు. రేపో మాపు ఈ నిజం మీకే తెలుస్తుంది. అప్పుడైనా మమ్మల్ని క్షమిస్తే మాకదే 10,000 సార్. అందాక ఈ ఇంటి కుట్టు మాత్రం బయట పెట్టమండి. మమ్మల్ని చంపేసినా సరే ఈ రహస్యం మాత్రం ఎవరికి చెప్పం అయ్యగారు. పాదాలు చచ్చిగా చెప్తున్నాం బాబు. అవును సార్, పాదాల దగ్గర అయ్యగారు, ఏమిటి ఇక్కడ నిలబడ్డావు? నేను ఇవాళ నుంచి పని అనుకుంటున్నానండి. నిన్నెవరైనా ఏమైనా అన్నావా? నన్ను ఎవరేమనలేదు. ఇక్కడ జరిగే ఘోరాలు చూడలేక నాకు నేనే వెళ్ళిపోతున్నాను. కాంతమ్మా, వస్తువులున్నా పర్వాలేదు కానీ పరువు లేని చోట పనిచేయడం నాకు ఇష్టం లేదు బాబు. ఏమిటి బాగుతున్నావు? కాసేపు ఇంట్లో లేకపోతే చాలయ్య గారు. అమ్మగారు ఆ రాజుగారితో చేసే పరాచికాలు, ఆ ఇకైకలు పక్కపక్కలు నా నోటితో నేను చెప్పలేను. డిఎస్పీ శ్రీకాంత్ హియర్. ఓ రాజేష్, గుర్తుంది. రేపు సాయంకాలమేగా వస్తాను. ఐఎమ్ సారీ, ఈ రోజేనా? షూర్, ఐ విల్ డెఫినెట్లీ కమ్. హలో మిస్టర్ శ్రీకాంత్, వెల్కమ్. థ్యాంక్ యూ. రాజేష్ ఎక్కడ? మేడం మీద ఉన్నాడు. అయితే హలో మిస్టర్ రెడ్డి. హలో, హాయ్. నీకు నా ముందే నా ప్రాణ స్నేహితుడు శ్రీకాంత్ గురించి ఇంత విషయంగా మాట్లాడతావా? రాజు ఆ శ్రీకాంత్ గారు వారి పాత ప్రేమికులు సార్. నాకు బాగా తెలుసు సార్. ఆ రోజుల్లో టెట్టా ఫోటోలు వేసుకుని తిరిగేవారు. ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు. పార్కులో మరి తిరిగేవారు. పెళ్లి కూడా చేస్తున్నాం అనుకున్నారు. కానీ శాంతి వాళ్ళ నాన్నగారు ఆ పెళ్లి పెట్టుకోలేదు సార్. ఇన్నాళ్ళు ఏమిటి ఆవేశం? ఏమిటి మీరు చేసిన పని? నువ్వు చేసిన పని కంటే నేను చేస్తున్న పని దారుణమైందేం కాదు. నేనేం చేశానండి? ఏం చేసావో నీకు తెలీదా? ఏం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమైందండి మీకు రోజు? ఏమైందా? ఈ ఇంటి పొరుగు బజారు పాలైంది. ఈ డిఎస్పీ శ్రీకాంత్ పొరుగు 4 నవ్వుల పాలైంది. ఈ రోజు అటో ఇటో తెలిపోవాలి. వాడు నేను తెలుసుకుంటాను. వాడు ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ గురించి, ఆ రాజు గురించి. అన్నయ్య గురించా? అన్నయ్య? ఆ మాట చాలా పవిత్రమైనది. ఆ మాట ఉచ్చరించే అర్హత, హక్కు రెండూ నీకు లేవు. ఏ ఇంతకాలం అన్నా చెల్లెలుగా మీరు ఆడిన నాటకం నాకు తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా? పెళ్లి కాకముందే మీ ఇద్దరు సాగించిన ప్రమాణం నాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? అరిచినంత మాత్రాన నిజం అబద్ధంగా మారిపోతుంది. ఐశ్వర్యం కలవాణ్ణని, అంతస్తు ఉన్నవాణ్ణని నీ పాత కథను మభ్యపెట్టి మీ నాన్న నిన్ను నాకిచ్చి కట్టబెట్టాడు. వాడు నీకోసం గాలించాడు. నువ్వు వాడి కోసం ఎదురు చూశావు. ఎలాగో కలుసుకున్నారు. కలిసి తెలివిగా నా కళ్ళు కప్పారు. ఏమండి, నా ముఖం చూసి చెప్పండి. నేను మీకు ద్రోహం చేశానా? చేస్తానా? చేయగలనా? మన అనురాగం చూసి ఓరవలేదు ఎవరో ఈ కట్టుకదల్లారండి. మీ మనసు పాడు చేసి పచ్చని మన కాపురంలో చెట్టు రేపారండి. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నారండి. నాకే పాపము తెలీదండి. నాకే పాపము తెలీదు. రేపు మాపో ఆ నిజం మీరే తెలుసుకుంటారు. అది నిరూపించే అవకాశం నాకు మిగిల్చండి. అంతవరకైనా తొందరపడకండి ప్లీజ్. నా మాట వినండి.
నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. నేను చెప్పేది విను. ఈ రోజు నుంచి లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. ఇక నుంచి నీ గది వేరు, నా గది వేరు. అంతేకాదు, ఈ క్షణం నుంచి ఆ రాజుగాడు నా కంటపడ్డానికి వీల్లేదు, ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. చెలమా, ఓ చెలమా, 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 నీ పుట్టినరోజుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలమ్మా. ఇలాగే 100 పుట్టినరోజులు. అదేంటమ్మా అలా దిగులుగా ఉన్నావేంటి? అవును, మా పోలీస్ బాబు గారేది? అవునులే, ఎంతసేపు ఆయన నెత్తిలో టోపీ పెట్టుకుని సంకలో కర్ర పెట్టుకుని లెఫ్ట్ రైట్ కొట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళటమే, ఇది ఆయన డ్యూటీ. అవును, నీ బర్త్డే కంటే ఆయనకి డ్యూటీ ఎక్కువైందా? చెల్లెమా, నువ్వేం దిగులు పడద్దు. ఇదిగో మీ అన్న నేను ఉన్నాను, నీకు ఇష్టం వచ్చింది ఎవరైనా కొరకు వెంటనే తీసుకెళ్తాను అంతే. అది సరిగా చెల్లెమా, ఇదిగో నీ పుట్టినరోజు పండక్కి ఒక చిన్న కానుక తీసుకొచ్చాను. మల్లెపూలు అంటే మా చెల్లెమ్మ ఈ పచ్చని ఆకుపచ్చరంగా చీర కట్టుకుంటే బంగారం బొమ్మలాగా మెరిసిపోద్దంటే. చూడు 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 ఎలాగుందో. ఓహో, ఇది మరీ బాగుందమ్మా. కింద కూర్చుంటే పైన కూర్చోమంటావు, పైన కూర్చుంటే కింద కూర్చోమంటావు. అసలు ఏందో మరి ఎవరు చెల్లెమా? ఎవరు ఎవరికి చెల్లెమ్మ? ఒకరు చెప్పేదేటబ్బా, నువ్వు నాకు చెల్లెమవే, నేను నీకు అన్నయ్యనే. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏంటమ్మా ఏం నువ్వు అనేది? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నేనేమనాల్సి వస్తుందో నాకే తెలీదు. అంటే ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి రాకూడదు. చెల్లెమ్మా, ఏమిటమ్మా ఏమైందమ్మా? నువ్వు నా ముఖం ఇంకెప్పుడు చూడకూడదు. అమ్మా, నీ ముఖం చూడకుండా ఎలా బ్రతకగలనమ్మా? ఎందుకు నాకు ఈ శిక్ష విధిస్తున్నావు? నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉందా? తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేనేమి చెప్పదలుచుకోలేదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళ్తాను వెళ్తాను వెళ్తానమ్మా. చెల్లెమ్మా, చెప్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. నేను నిజంగా వెళ్ళిపోతున్నా. అయినా మళ్ళీ కనిపించుతున్నావుగా. ఇదిగో సాక్షిలో కనిపించరు, ఈ జన్మలో కనిపించరు. ఆలోచించుకో. వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నాలే.